దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు గొప్ప కనికర సంపన్నుడు. ఆయన శరీరధారిగి లోకములో జీవించినప్పుడు అనేక జనసమూహములు ప్రభువుని వెంబడిస్తూ ఉండేవారు. వారి యొక్క వ్యాధులను బాగు చేసుకోవడానికి, అపవిత్రాత్మ నుంచి విడుదల పొందుకోవడానికి, అనేకమైన మేలులు ఆయన ద్వారా పొందుకోవడానికి ఆయన వద్దకు వస్తూ ఉండేవారు. అంతేకాదు, చనిపోయిన వారిని కూడా ప్రభు బ్రతికించారు. అయితే ఆ యొక్క జనసమూహాలని ప్రభు చూసి, కాపరి లేని గొర్రెల వలె వీరు విసిగి చెదిరి ఉన్నారని కనికరపడి, కోత విస్తారమే గాని పనివారి కొద్దిగా ఉన్నారు, కోత కొయ్యటకు పనివారిని పంపమని కోత యజమాని వేడుకొనుండని శిష్యులతో చెప్పారు. అలాగుననే యేసు ప్రభువారు ఒకానొక సమయంలో అరణ్యంలో ఉన్నప్పుడు ఆయన అరణ్యంలో ఉన్నారని, ఆయన బోధ వినడానికి, ఆయన ద్వారా మేలు పొందుకోవడానికి అనేక జన సమూహములు అక్కడికి వెళ్ళినప్పుడు 3 దినాలు ఆయన బోధ వింటూ ఉండిపోయారు. అయితే ప్రభు వారి దారిలో వెళ్ళేటప్పుడు మూర్ఛిల్లిపోతారేమని వారి పట్ల కనికరపడి వారికి ఆహారం పెట్టి పంపించారు. అంతేకాదు, ఆయన నాయిన్ అనే ఊరిలోనికి ఒకానొక సమయంలో వెళ్తున్నప్పుడు ఆ ఊరి గవిని దగ్గర ఒక చనిపోయినటువంటి వ్యక్తిని మోసుకెళ్ళటం ఆయన చూశారు. అయితే ఆ పాడి వెనకాల ఒక తల్లి ఎంతో రోధిస్తుంది. ఆ ఊరి వారు కూడా ఎంతో ఏడుస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ప్రభు ఆ యొక్క తల్లిని చూసి కనికరపడి ఆ యొక్క పాడి మోస్తున్నటువంటి వారిని ఆపి ఆ చనిపోయినటువంటి వ్యక్తితో, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను అనగానే అతడు లేచి కూర్చున్నాడు. ఆ కుమారుని తీసుకొచ్చి, అమ్మ ఇదిగో నీ కుమారుడైన తల్లికి అప్పగించారు. చూడండి, ఇలాగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అనేక రకాలుగా దేవుడు ఈ లోక ప్రజల పట్ల జాలి, దయ, ప్రేమ, కనికరము చూపించారు. వారి యొక్క దీన స్థితులు బట్టి వారి పట్ల జాలిపడి వారికి సహాయం చేశారు. అలాగుననే మరి లోక జనులు కూడా కనికరము కలిగి జీవించాలని ప్రభు తెలియచేస్తున్నారు. కొంతమంది ఏమాత్రము కూడా కనికరము, జాలి, దయ, ప్రేమ లేకుండా కఠినాత్ములుగా రాతి గుండెని కలిగి ఉండేవారిగా ఉంటారు. అయితే అలాంటి వారి గురించి ప్రభు అంటున్నాడు, కనికరము చూపని వారు కనికరము లేని తీర్పు పొందుకుంటారు అని చెప్తున్నాడు. కనుక అటువంటి తీర్పు వద్దు, కానీ మీరు జాలి, దయ, ప్రేమ, కరుణ, కటాక్షము, కనికరం అనే ఆభరణాలు ధరించుకొనండి. దేన స్థితిలో ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మరి ఆ స్థితిని బట్టి మీరు కనికరము కలిగి ఉంటే వారికి మీరు తప్పకుండా సహాయం చేసేవారుగా ఉంటారు. అయితే ఈ లోకములో అనేక మంది దీన స్థితిలో పడి ఉన్నారు. వారందరూ కూడా సహాయం ఎక్కడి నుంచి వస్తుందని, ఎవరూ లేరని చింతించేవారు ఉంటున్నారు. కానీ ప్రభు వారిని చూస్తున్నాడు. వారి యొద్దకు తప్పకుండా ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సమయంలో వారికి సహాయం పంపిస్తూనే ఉన్నాడు ఆయన ఎవ్వరినీ విడిచిపెట్టరు. ఆయన దయగలవాడు, కనికర సంపన్నుడు కనుక ఏ ఒక్కరిని విడిచిపెట్టకుండా ఆయన అందరికీ కనికరము చూపిస్తూ ఉన్నారు. మరి నన్ను చూసేవారు ఎవరూ లేరు, నా స్థితిగతులు, నా దీనస్థితి, నా యొక్క పరిస్థితి ఎవరికి తెలియదని నువ్వు బాధపడద్దు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకే సమయంలో సహాయం పంపించాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన తప్పకుండా నీకు సహాయం పంపిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. వారు ఏ దీనస్థితులు ఉన్నారు వారిని చూస్తున్న ప్రభు, వారికి ఎలా సహాయం పంపించాలో మీకు తెలుసు ప్రభ. నీ బిడ్డలు కూడా తండ్రి దీనస్థితిలో ఉన్నటువంటి వారి పట్ల మరి కనికరం చూపించే మనస్సును దయచండి. కఠిన హృదయాన్ని తీసివేతండి అయ్యా తండ్రి. ఎవరైతే కనికరం చూపించకుండా కఠినాత్మలుగా ఉంటున్నారో వారు కనికరము లేని తీర్పు పొందుకుంటారు అంటున్నావు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభ. అయ్యా పరిశుద్ధ ఈ దినమంతని ప్రజలకు ఎంతో తోడుగుండండి. కీడు, శోధన, పని తప్పించండి. అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. సంతానహీనులకు సంతానమీతండి. అయ్యా పవిత్ర ఆత్మలతో పీడించబడుతున్న వారికి ఇప్పుడే విడుదల దయచేయండి. అయ్యా నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. కన్యలతో దుఃఖంతో జీవిస్తున్న వారికి గొప్ప ఆదరణ, నెమ్మదిని, సమాధానం దయచేయండి ప్రభా. ఇరుకుల్లో విశాలతను కలిగి చేసి నడిపించమని అడుగుచున్నాను. ఈ దినమంతా మీరే ప్రత్యేకమైన కాపుదల నీ జనులకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.